హై టు ఆల్. ఇంతకుముందే మనం టైప్ 1 ప్రాబ్లమ్స్ చూసాం డైరెక్షన్స్లో. ఇప్పుడు కొంచెం టైప్ 2, ఇందులో కొద్దిగా డెప్త్గా ఉంటాయి. అంటే క్లాక్స్ ఇవ్వడమైనా కానివ్వండి, డైరెక్షన్స్ ఇచ్చే ప్రాబ్లమ్స్ వేరేలాగా కూడా ఉంటాయి. వాటి మీద మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇందులో నేను ఇచ్చేటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఏదో ఒక ఎగ్జామ్ ప్యాటర్న్లో అడిగిందే. అవి మీరు గుర్తుంచుకొని ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్ట్ మెథడ్. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక క్లాక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒక క్లాక్ 4:30 టైం చూపెడుతుంది. ఓకే, నెక్స్ట్ అప్పుడు నిమిషాల ముళ్ళు తూర్పును చూపిస్తే గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది. అయితే మనం గుర్తుంచుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ డైరెక్షన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా గ్రాఫ్ అనేది ఖచ్చితంగా అవసరం. దిక్కులు చూపెట్టేటువంటి గ్రాఫ్ అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన గ్రాఫ్ నేను ఒకసారి మీకు డ్రా చేసి చూపెడతాను ఇక్కడ. ఓకే, పైన ఉత్తరం, కింద దక్షిణం, తూర్పు, పడమర. నెక్స్ట్ ఫస్ట్ వాయువ్యం వాయువు, దానికి ఆపోజిట్ ఆగ్నేయం అగ్ని, ఇక్కడ ఈశాన్యం, నెక్స్ట్ నైరుతి. అయితే ఫస్ట్ వీడియోలో నీకు వాయువ్యం అండ్ ఆగ్నేయానికి సంబంధించిన హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఈశాన్యం నైరుతికి కన్ఫ్యూజ్ కాకుండా ఈశాన్యం ఈ రెండింటి మధ్యలో, నైరుతి ఈ రెండింటి దిక్కుల మధ్యలో వేయాలంటే ఎలా గుర్తుంచుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యానికి రెండో ఈ దీర్ఘం ఉంది. ఈశాన్యం అనట్లేదు, ఫస్ట్ ఈ కాదు, ఇది ఈశాన్యం రెండో ఈ, అల్లో రెండో ఈ. అయితే ఇక్కడ దీర్ఘం ఇక్కడ ఉంది అండ్ తూర్పు ఇక్కడ కూడా దీర్ఘం ఇవ్వడం జరిగింది. ఓకే, కొమ్ముకు దీర్ఘం ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ చూడండి, పడమర దక్షిణం వీటికి దీర్ఘాలు లేవు. అండ్ అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈశాన్యం అంటే రెండో ఈ దీర్ఘం ఇస్తున్నాం మనం. కాబట్టి దీర్ఘం ఉన్న రెండు దిక్కుల మధ్యలోనే ఏదో ఒక దిక్కుకు దీర్ఘం ఉంటే అక్కడ వేయాలని గుర్తుంచుకోండి. తూర్పు ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో వేసేయాలి. బట్ ఇక్కడ పడమర దక్షిణానికి లేదు కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. వాయువ్యం ఆగ్నేయం గుర్తుంటుంది, మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఈశాన్యం అనేది దీర్ఘం ఉన్న దిక్కుల మధ్యలో వేయాలి, ఆపోజిట్లో తూర్పుకు ఉంది కాబట్టి ఇక్కడ వేయడం జరిగింది. దానికి ఆపోజిట్గా మిగిలిపోయింది నైరుతి దిక్కు కాబట్టి దీన్ని ఫోర్త్ రిమైనింగ్ పార్ట్లో వేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఈ గ్రాఫ్ చూసినట్టయితే మీరు ఏమని అడగడం జరిగింది, 4:30 టైం చూపెడుతుంది. ఇది 4:30 టైం చూపెడుతుంది. ఇందులో నిమిషాల ముళ్ళు తూర్పును చూపిస్తుంది అని అన్నారు. నిమిషాల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు, ఇది తూర్పును చూపెడుతుందట. బట్ ఇక్కడ యాక్చువల్గా చూడండి దేన్ని చూపెడుతుంది, దక్షిణాన్ని చూపెడుతుంది. ఓకేనా, యాక్చువల్గా దేన్ని చూపెడుతుంది, దక్షిణాన్ని, కిందికి ఉంది కాబట్టి దక్షిణాన్ని చూపెడుతుంది. బట్ ఇక్కడ వాడు ఏమనడం జరిగింది, నిమిషాల ముళ్ళు తూర్పును చూపిస్తుంది అనడం జరిగింది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని తూర్పు రిప్రజెంట్ చేసేలాగా మ్యాప్ వేస్తూ ఉంటారు. ఓకేనా, దీన్నే మ్యాప్ను నేను తిప్పి మీకు వేస్తున్నా చూడండి, ఇలా తిప్పేసేస్తున్నా క్లాక్ వైజ్లో. తూర్పు నిమిషాల ముళ్ళుకు మ్యాచ్ కావాలి కాబట్టి ఇక్కడ తూర్పు వేస్తున్నా. క్లాక్ వైజ్ రొటేట్ చేశా కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఉత్తరం. నెక్స్ట్ పడమర, క్లాక్ వైజ్ రొటేషన్. పడమర, నెక్స్ట్ ఇక్కడ దక్షిణం. ఓకేనా, ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణం, పడమర తూర్పు. అయితే ఇక్కడ మళ్ళీ ఇవి కూడా ఒకసారి చూడండి, ఉత్తరం పడమర మధ్యలో ఏమున్నాయి, ఉత్తరం పడమర మధ్యలో వాయువ్యం ఉంది. వాయువ్యానికి ఆపోజిట్లో ఏముంటుంది, ఎప్పుడైనా ఆగ్నేయం ఉంటుంది. నెక్స్ట్ తూర్పు ఉత్తరం, ఈ రెండిట్లో దీర్ఘం దేనికుంది, తూర్పు. ఇక్కడ కొమ్ముకు దీర్ఘం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈశాన్యం వస్తుంది. అండ్ ఆపోజిట్లో నైరుతి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఈ పిక్చర్కి తగ్గట్టుగా దిక్కులను ఎక్స్చేంజ్ చేసి గ్రాఫ్ వేయడం జరిగింది. ఇప్పుడు తూర్పు నిమిషాల ముళ్ళును చూపెడితే మరి గంటల ముళ్ళు దేన్ని చూపెడుతుంది, ఓకే, ఇది గంటల ముళ్ళు. గంటల ముళ్ళు దేన్ని చూపెడుతుంది, ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే మనకు ఇది తూర్పు అయితే ఇక్కడ ఉత్తరం ఇస్తుంది. అయితే గంటల ముళ్ళు రెండిటి మధ్యలో ఉంది, ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఉంది. ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఏముంది, మరి ఈశాన్యం ఉంది. అంటే గంటల ముళ్ళు దేన్ని చూపెడుతుంది, గంటల ముళ్ళు ఈశాన్యాన్ని చూపెడుతుంది.
ఇదే ఆన్సర్. ఓకే, అయితే ఇలా కాకుండా వేరేలాగా కూడా ఆన్సర్ చెప్పచ్చు. దాన్ని స్టెప్ ప్రాసెసింగ్ అంటారు. యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ రొటేషన్ బట్టి మనం వేసేసుకోవచ్చు. ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ని రివర్స్ చేస్తూ ఇప్పుడు ప్రాబ్లమేటిక్గా నేను ఆన్సర్ రాబట్టాను. ఇలా కాకుండా స్టెప్ వైజ్గా ఎలా రాబట్టాలో నేను మీకు ఒకసారి చెప్తాను టెక్నికల్గా. చూడండి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఓకే, నెక్స్ట్ వాయువ్యం, ఆగ్నేయం. తూర్పులో దీర్ఘం ఉంది, ఈశాన్యంలో దీర్ఘం ఉంది. నెక్స్ట్ మిగిలిపోయింది రిమైనింగ్ వన్ నైరుతి. ఓకే, మ్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది. 4:30 టైం చూపెడుతుంది. ఓకే, క్లాక్లో 4:30 చూపెడుతుంది. అప్పుడు నిమిషాల ముళ్ళు తూర్పును చూపెడుతుంది అని అంది. అయితే ఇక్కడ యాక్చువల్గా నిమిషాల ముళ్ళు దేన్ని చూపెడుతుంది? దక్షిణంను చూపెడుతుంది. బట్ యాక్చువల్గా మ్యాప్లో దక్షిణం కింద ఉంది. ఇక్కడ వాడు అడగడం మాత్రం నిమిషాల ముళ్ళు దేన్ని చూపెడుతుంది అని అన్నాడు? తూర్పును చూపెడుతుంది అని అన్నాడు. అయితే తూర్పు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్ రొటేషన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పిక్చర్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఈ క్లాక్ పిక్చర్ని మీరు రఫ్గా డయాగ్రామ్ చేసుకోవాలి ఎగ్జామ్లో. ఓకేనా? నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, కానీ కాకపోతే మీరు ఎగ్జామ్లో రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకేనా? ఇది 6 దగ్గర ఉంది, ఇది 4 దగ్గర ఉంది. నిమిషాల ముళ్ళు 6 దగ్గర, 4:30 టైం చూపెడుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగింది? టెక్నికల్గా చెప్తున్నాను ఇప్పుడు నేను. నిమిషాల ముళ్ళు తూర్పును చూపిస్తే గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది అని అన్నాడు. అయితే ఇక్కడ గంటల ముళ్ళు ఈ నిమిషాల ముళ్ళును బేస్ చేసుకొని మనం డైరెక్షన్ చెప్పాలి. కాబట్టి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళుకు ఒక స్టెప్ బ్యాక్వర్డ్ ఉంది. ఓకేనా? 1 స్టెప్ బ్యాక్వర్డ్ ఉంది. అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ ఉంది. యాంటీ క్లాక్ వైజ్ ఉంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. తెలియని పర్సన్స్ కోసం నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, క్లాక్లో ముళ్ళులు ఎప్పుడైనా ఏ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి? ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. నిమిషాలదైనా లేకపోతే గంటల ముళ్ళు అయినా కూడా, అవర్స్ అయినా మినిట్స్ అయినా ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు, సవ్య దిశ తెలుగులో. బట్ అపసవ్య దిశ అంటే సవ్య దిశకు ఆపోజిట్, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్కి ఆపోజిట్. అంటే ఏంటంటే ముళ్ళులు గడియారంలో తిరిగే డైరెక్షన్కి ఆపోజిట్లో రివర్స్లో తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ లేకపోతే అపసవ్య దిశ అని అంటూ ఉంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఒక్కసారి మీరు చూడండి, 4:30 టైంలో మనం చూసినట్టయితే నిమిషాల ముళ్ళుకు గంటల ముళ్ళు ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి? ఏ డైరెక్షన్లో ఉంది? అపసవ్య దిశలో ఉంది. అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. యాంటీ క్లాక్ వైజ్లో ఎన్ని స్టెప్స్ ఉంది? 1 స్టెప్ ఉంది. అంటే 90 degrees రీచ్ కాక ముందుకే ఉంది. 90 degrees రీచ్ కాక ముందుకే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రీచ్ కాక ముందుకే ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పాల్సింది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అండ్ తూర్పుకు 90 degrees రీచ్ కాక ముందుకే యాంటీ క్లాక్ వైజ్లో ఏముంది? ఈశాన్యం ఉంది. దట్స్ ద ఆన్సర్. ఓకేనా? సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ టెక్నికల్గా చెప్పాలంటే ఏం చెప్పాలంటే 4:30 టైం అవుతుంది. నిమిషాల ముళ్ళు దక్షిణాన్ని చూపెడుతుంది. 4 ఇది యాక్చువల్గా చూపెట్టే డైరెక్షన్. బట్ ఇక్కడ మనకి ఏం చెప్పడం జరిగింది? తూర్పును చూపెడుతుంది నిమిషాల ముళ్ళు అని అన్నాడు. తూర్పు ఇక్కడ ఉంది. అండ్ ఒకసారి మ్యాప్లో చూసినట్టయితే మనకు గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు కంటే ఈ గంటల ముళ్ళు, ఓకేనా, అవర్స్ ముళ్ళు అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 90 degrees రీచ్ కాక ముందుకే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక స్టెప్ బ్యాక్ ఉంది. 90 degrees రీచ్ అవ్వడం అంటే 3కి రీచ్ అవ్వాలి. 3 దగ్గర ఉందా? లేదు కదా. యాంటీ క్లాక్ వైజ్ ఒక డైరెక్షన్ బ్యాక్ ఉంది. ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బ్యాక్ 90 degrees రీచ్ కాక ముందుకే, అంటే రీచ్ కాలేదు, ఉత్తరాన్ని రీచ్ కాలేదు. తూర్పు నుంచి ఉత్తరానికి రీచ్ కాక ముందుకే మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏంటి మరి? అది ఈశాన్యం. దట్స్ ద ఆన్సర్. ఇదే లెక్క మళ్ళీ నేను ఒకసారి మీకు నెక్స్ట్ ప్రాబ్లం చూపెడతా, ఒకసారి చూడండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ముందు మీరు ఏం చేయాలి? రఫ్ డయాగ్రామ్స్ 2 వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి క్లాక్ వైజ్ ప్రాబ్లమ్స్కి. ఒకటేంటి, మనం మెయిన్గా డ్రా చేసేటివి దిక్కులకు సంబంధించింది. అండ్ ఇక్కడ మ్యాప్ ఏం చేయాలి? మీరు రఫ్ డయాగ్రామ్ వేసుకోవాల్సి ఉంటుంది. 10, 30. ఓకే, వాడు ఏం చెప్పడం జరిగింది మనకి ఇచ్చిన క్వశ్చన్లో? నిమిషాల ముళ్ళు పశ్చిమం చూపెడుతుంది అని అనడం జరిగింది.
ఈ నిమిషాల ముళ్ళు పశ్చిమాన్ని చూపెడుతుందట. అయితే ఇప్పుడు మ్యాప్లో మనం ఏం చేయాలి, పశ్చిమాన్ని రౌండప్ చేయండి. ఓకే, నెక్స్ట్ గంటల ముళ్ళు ఏ దిశను చూపెడుతుంది అని ఉంది. గంటల ముళ్ళు ఎక్కడుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా? ఇప్పుడు మూమెంట్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇటు సైడ్ నుంచి చూసుకుందాం. యాంటీ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాను నేను. యాంటీ క్లాక్ వైజ్ అంటే వాల్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాను. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90ని క్రాస్ అయిపోయింది. ఓకేనా, 90ని క్రాస్ అయిపోయింది అంటే పశ్చిమం నుంచి 90 ఎక్కడుంది, ఉత్తరం ఉంది. దీన్ని క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి, ఓకేనా, అర్థమవుతుందా? పశ్చిమంను చూపెడుతుంది నిమిషాల ముళ్ళు. అయితే ఇక్కడ పశ్చిమాన్ని నేను రౌండప్ చేశాను, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. అయితే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ డ్రా చేసుకున్నాను. అయితే 90 డిగ్రీస్ను పశ్చిమానికి 90 డిగ్రీస్ను క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. 10 దగ్గర ఉందంటే గంటల ముళ్ళు, అందుకే 90 డిగ్రీస్ను క్రాస్ అయిపోయి వెళ్ళిపోయిందంటే పశ్చిమానికి 90 డిగ్రీస్ ఉంటే ఉత్తరం, దాన్ని క్రాస్ అయిపోయింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఈస్, అది తూర్పు దగ్గర ఉందా ఈశాన్యం దగ్గర ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే 180 డిగ్రీస్ తీసుకున్నట్టయితే పశ్చిమానికి 180 డిగ్రీస్ తూర్పు అవుతుంది. బట్ ఇక్కడ 180 డిగ్రీస్ ఈ 12ను రీచ్ అయిందా, లేదు. అంటే దేన్ని రీచ్ అయింది, 10ను మాత్రమే రీచ్ అయింది. అంటే 180 డిగ్రీస్ 12ని రీచ్ అయితే తూర్పులో ఉన్నట్టు. బట్ ఇంకా 12ని రీచ్ కాలేదు, 10 మధ్యలోనే ఉంది. అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నట్టు, ఇది కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇది కూడా ఈశాన్యంలో ఉన్నట్టే. ప్రాబ్లం కూడా మళ్ళీ ఒకసారి చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు 10:30 టైం అయింది, నిమిషాలది ముళ్ళు. నెక్స్ట్ ఈ 10:30 టైంలో నిమిషాల ముళ్ళు పశ్చిమాన్ని చూపెడుతుందని ఉంది. మళ్ళీ ఇది కూడా డ్రా చేసుకోవాలి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి. ఇందులో పశ్చిమాన్ని చూపెడుతుంది అని ఉంది, అందుకే పశ్చిమాన్ని రౌండప్ చేశా. 10 అనేది సవ్య దిశలో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ తిరిగే రొటేషన్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేస్తున్నా. అంటే ఈ డైరెక్షన్లో నేను వెళ్ళాలి, ఈ రివర్స్ డైరెక్షన్లో రాకూడదు. అండ్ ఇక్కడ 10 అనేది 90 డిగ్రీస్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఓకే, గుర్తుంచుకోండి, 90 డిగ్రీస్ని క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. అంటే 90 డిగ్రీస్ ఎక్కడుంది, పశ్చిమం నుంచి 90 డిగ్రీస్ అంటే ఎక్కడ, ఉత్తరం. అంటే ఉత్తరాన్ని క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది గంటల ముళ్ళు అనేది. అయితే ఎక్కడ దానికి వెళ్ళిపోయింది, మరి 180ని కూడా రీచ్ అయిందా? 180 అంటే ఇలా లైన్ కొట్టుకుంటే 180 వస్తుంది ఇదంతా. అంటే 180ని రీచ్ అవ్వడం అంటే ఏంటి, 12 దగ్గరికి వెళ్ళిపోవడం. అంటే 180ని రీచ్ అయిందా, మరి కాలేదు. అంటే తూర్పుని రీచ్ అయిందా, 180 డిగ్రీస్ అనేది లైన్లో తూర్పును రీచ్ అయిందా, కాలేదు. అంటే ఉత్తరంను క్రాస్ అయిపోయింది, తూర్పును రీచ్ కాలేదు. అంటే ఎక్కడున్నట్టు, అది ఆటోమేటిక్గా ఈశాన్యంలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, గంటల ముళ్ళు ఏ దిశను చూపెడుతుంది, ఏ దిశను సూచిస్తుంది, ఈశాన్యం. దట్స్ ద ఆన్సర్. గుర్తుంచుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినవే. నెక్స్ట్ ఇవి ఇంతకుముందులానే, కాకపోతే క్లాక్స్ బదులు పర్సన్ నిల్చొని రొటేషన్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పశ్చిమంగా ఉన్నాడు అని అన్నారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, ముందు మ్యాప్ గీసుకోవాలి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి. ఇందులో చూడండి, ఒక వ్యక్తి పశ్చిమంగా ఉన్నాడు అంటే ఫేసింగ్ ఇట్ సైడ్ చేశాడు. ఓకే, పశ్చిమంగా ఉన్నాడు, పర్సన్ ఫేసింగ్ ఇట్ సైడ్ చేశాడు. అండ్ ఫస్ట్ 10 సెంటెన్స్ అనేది మనం క్లియర్ చేసాం, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళండి. అతను తానున్న స్థానం నుంచి సవ్య దిశలో, అతను తానున్న స్థానం నుంచి సవ్య దిశలో, సవ్య దిశ నథింగ్ బట్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్లో ఎలా మూవ్ అవుతాయి, ఇలా మూవ్ అవుతాయి. ఓకేనా, నిమిషాల ముళ్ళైనా గంటల ముళ్ళైనా. సవ్య దిశ అంటే ఇప్పుడు మరి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, సవ్య దిశలో, అది కూడా అయిపోయింది, పాయింట్అవుట్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ 120 డిగ్రీల కోణంతో తిరిగాడు. 120 డిగ్రీల కోణంతో తిరిగాడు అంటే 120 అంటే ఏంటి, ఇప్పుడు 90 డిగ్రీస్ను క్రాస్ అయిపోయినట్టే కదా, 90 డిగ్రీల కంటే ఎక్కువ అన్నట్టే కదా. పశ్చిమం నుంచి ఉత్తరానికి 90 డిగ్రీలు ఉంటుంది. ఈ మ్యాప్ను చూస్తేనే మనకి ఇక్కడ తెలిసిపోతుంది 90 డిగ్రీస్ అని. ఓకేనా, అంటే ఈ 90 డిగ్రీస్ను క్రాస్ అయిపోయాడు, డిగ్రీల కోణంతో తిరిగాడు.
అంటే 180ని రీచ్ అయ్యాడా, మరి 90 క్రాస్ అయిపోయి 180 రీచ్ అయ్యాడా, 180 కూడా రీచ్ కాలేదు. అంటే ఏ డైరెక్షన్లో ఉన్నట్టు, ఈ పశ్చిమం నుంచి ఈ డైరెక్షన్లో ఉన్నట్టు. అంటే ఎక్కడున్నట్టు, పశ్చిమం, ఇది ఈశాన్యం. ఈశాన్యం సైడ్ ఫేసింగ్ చేంజ్ అయిపోయింది, గుర్తుంచుకోండి. అర్థమైందా? తానున్న స్థానం నుంచి సవ్య దిశలో తిరిగాడు. ఎన్ని డిగ్రీస్ తిరిగాడు, 120 డిగ్రీస్. అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. పశ్చిమం నుంచి 180 అంటే తూర్పు దాకా వెళ్ళాడా, మరి 180 వెళ్ళలేదు. పశ్చిమం నుంచి 90 డిగ్రీస్ అంటే ఉత్తరం దాకా వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. ఎన్ని డిగ్రీస్ వెళ్ళాడు, 120. అంటే ఉత్తరం తూర్పు మధ్యలో ఉన్నాడు. అంటే అది ఏ డైరెక్షన్, ఈశాన్యం కోణంలో తిరిగాడు. అంటే ఈశాన్యం సైడ్ ఫేసింగ్ ఉంది. ఆ తర్వాత అపసవ్య దిశలో 155 డిగ్రీల కోణంతో తిరిగాడు. 155 డిగ్రీస్ కోణంతో తిరిగాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇతను ఎంత తిరిగాడు, ఇక్కడ 120 తిరగడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఉన్నాడు. 120 తిరగడం జరిగిందనంటే 90 + 30 120. అంటే 90 ఇక్కడ నుంచి ఇక్కడికి 30. అంటే ఈ మధ్యలో ఉన్న కోణం ఎంత, 30 డిగ్రీస్. ఇక్కడ ఉన్నది ఎంత, 90 డిగ్రీస్. ఓకే, 120 అంటే మళ్ళీ యథాస్థానానికి వచ్చేసాడు. 155 120 మైనస్ చేసేయండి. ఇప్పుడు మైనస్ చేసేస్తే ఎంత వస్తుందో ఆన్సర్ ఒకసారి చెక్ చేసి చూడండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఆన్సర్ వేసేసి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి నార్మల్గా మనం రఫ్గా ఆలోచించేసినా కూడా మనకు ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. ఎలా అర్థమైపోతుంది, ఈ పర్సన్ పశ్చిమంగా ఉన్నాడు, ఈశాన్యంగా ఇక్కడికి ఫేసింగ్ అయ్యాడు. ఫేసింగ్ అయిన తర్వాత 155 అని అన్నారు నార్మల్గా. ఇది 120. 155 అంటే ఏంటి, ఇంకొంచెం క్రాస్ అయిపోయి ఈ డైరెక్షన్లో వస్తాడు. ఓకేనా? 180 అంటే స్ట్రైట్ రావాలి. అంటే 180 అంటే స్ట్రైట్ ఈశాన్యానికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వచ్చాడా, లేదు, కొంచెం లైన్లో ఇటు వచ్చేసాడు. అంటే ఎటు చూసుకున్నా మనం, ఇటు క్రాస్ అయిపోయినా ఇటు వచ్చేసినా కూడా మళ్ళీ వాడు దక్షిణం దాకా వెళ్ళలేదు అని అర్థమవుతుంది. అంటే పడమరకు దక్షిణానికి మధ్యలో ఉన్నాడు అనేది మనం పాయింట్అవుట్ చేయొచ్చు. అంటే ఎక్కడున్నట్టు, నైరుతిలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఫేసింగ్ అనేది ఎటు సైడ్ ఉన్నాడు, ఏ దిశలో ఉన్నాడు, నైరుతిలో ఉన్నాడు. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 120 డిగ్రీల కోణంతో సవ్య దిశలో తిరిగాడు పశ్చిమం నుంచి. అంటే పశ్చిమం నుంచి 120 డిగ్రీల కోణంతో సవ్య దిశలో, అంటే ఈశాన్యం ఫేసింగ్ వచ్చేసాడు. ఈశాన్యం ఫేసింగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 155 అని అంటే 120 కంటే ఎక్కువ. ఓకేనా? 120 కంటే ఎక్కువ. మనం మ్యాప్ను చూసినా కూడా అర్థం చేసేసుకోవచ్చు. 155 దాకా తిరగగలిగాడనంటే ఇంకా 180 రాలేదు. ఓకే, 155 దాకా తిరగగలిగాడనంటే ఈ డైరెక్షన్లో వస్తుంది దాదాపుగా. అంటే దక్షిణం, పశ్చిమానికి దక్షిణానికి మధ్యలో ఉన్న డైరెక్షన్లో ఉన్నాడు. ఆ డైరెక్షన్ ఏంటి, నైరుతి అయిపోతుంది. ఓకే, ఇలా సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆన్సర్ ఈజ్ నైరుతి. నెక్స్ట్, ఇంతకుముందు లాంటి ప్రాబ్లమ్ ఇంకొకటి కూడా నేను యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ముందు మ్యాప్ వేయడం అనేది ఇంపార్టెంట్. మ్యాప్ వేస్తున్నా. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి. అండ్ ఇక్కడ వ్యక్తి దక్షిణంగా ఉన్నాడు అంటే దక్షిణం ఫేసింగ్ చేస్తున్నాడు. ఓకేనా? దక్షిణంగా ఉన్నాడు. ఓకే, దక్షిణం ఇక్కడ ఉన్నాడు. రౌండప్ చేసేసా. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, సెంటెన్స్ ఏంటి, అతను అపసవ్య దిశలో అన్నాడు. అపసవ్య దిశ, క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇందులో క్లాక్లో ముళ్ళులు తిరిగే డైరెక్షన్ ఇది, యాక్చువల్గా రొటేట్ అయ్యే డైరెక్షన్ ఇది, ఇలా తిరుగుతుంటాయి. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో వెళ్ళాలి. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీలు అని అన్నాడు. అంటే దక్షిణం నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎటు, ఇటు రివర్స్ వెళ్ళాలి. ఇది కూడా అపసవ్య దిశ, ఇది కూడా మనం ఐడెంటిఫై చేసాం. అయిపోయింది. ఎంత తిరిగాడు, 135 డిగ్రీల కోణంలో తిరిగి, 135 డిగ్రీస్ కోణంలో తిరిగి. అంటే 135 అంటే ఏంటి, 90 + 45 = 135. ఓకే, 135 డిగ్రీస్ వస్తుంది. అంటే 90 అంటే ఇక్కడ నుంచి తూర్పుకి వెళ్తాడు, దక్షిణం నుంచి తూర్పుకు 90 అపసవ్య దిశలో. మళ్ళీ 45 అంటే ఏంటి, ఉత్తరం తూర్పుకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేది 45 అవుతుంది. ఎందుకు 45 + 45
90 అవుతుంది కాబట్టి టోటల్. అంటే ఇప్పుడు ఏంటి వాడు ఇచ్చిన సెకండ్ సెంటెన్స్ ఏంటి, అతను అపసవ్య దిశలో 135 డిగ్రీల కోణంలో తిరిగాడు అంటే దక్షిణం నుంచి అపసవ్య దిశలో 135 డిగ్రీల కోణం అంటే ఏం చెప్పొచ్చు, ఎగ్జాక్ట్గా ఈశాన్యంలో ఉన్నాడు, ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఎగ్జాక్ట్గా కార్నర్లో ఉన్నాడు. ఓకేనా. అండ్ సవ్య దిశలో 180 డిగ్రీల కోణంలో తిరిగాడు. సవ్య దిశలో అంటే ఏంటి, సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ ఈ డైరెక్షన్లో 180 డిగ్రీస్. 180 అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇలా ఉంది. 180 అంటే ఏంటి, దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే 180 అయిపోతుంది. ఓకే, ఇలా ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా ఇది 180 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్రాస్లో ఒక లైన్ ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా ఇది 180 అయిపోతుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఈశాన్యంలో ఎగ్జాక్ట్గా 45లో ఇక్కడ ఉన్నాడు. 180 అని అంటే ఏంటి, క్లాక్ వైజ్లో తీసుకున్నా నువ్వు యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నా కూడా అది నైరుతి డైరెక్షన్లో వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ లైన్ కొట్టేసేయచ్చు. పశ్చిమానికి దక్షిణానికి మిడిల్లో ఎగ్జాక్ట్గా అటు 45 ఇటు 45 వచ్చేసే లైన్ అన్నట్టు. అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో కూడా నైరుతి. అంటే ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు, నైరుతి దిశలో ఉన్నాడు. దట్స్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇవి కొంచెం చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్స్ కోసం ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్ను మనం అర్థం చేసుకోవాలంటే టైం ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. దీన్ని వదిలేసి చిన్న ప్రాబ్లమ్స్కో లేకపోతే వేరే మనం డైరెక్ట్గా చూడగానే పాయింట్అవుట్ చేసే ఆన్సర్స్కో వెళ్ళడం బెటర్ అని అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్కసారి క్వశ్చన్ చదివిన తర్వాత ఇది ఎంత ఈజీ క్వశ్చనో మనకే అర్థమవుతుంటుంది. ఇదే మ్యాథ్స్లో ఉండేటువంటి చిక్కు. క్వశ్చన్ చదవకుండానే అబ్బో ఇంత పెద్దగా ఉంది, దీన్ని వదిలేయడం బెటర్ అని వదిలేస్తూ వెళ్ళిపోతారు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మనం దీన్ని చదువుతూ పాయింట్స్ పెట్టుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. ఓకేనా. ఒక సమబాహు త్రిభుజ ఆకారపు పొలం అని అన్నాడు. సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్, అన్నీ సమానంగా ఉంటాయి భుజాలు. ఓకేనా. ఆకారపు పొలం యొక్క 3 శీర్షాల వద్ద, ఓకే 3 శీర్షాల వద్ద ఏబిసిలు ఉన్నారు. శీర్షాల వద్ద ఏబిసిలు ఉన్నారు. శీర్షాలు అంటే ఏంటి, పాయింట్స్, కార్నర్ పాయింట్స్. ఏబిసిలు ఉన్నారు, ఏ బి అండ్ సి వీళ్ళు ఉన్నారట. అండ్ వారు తామున్న స్థానాల నుంచి అంటే ఈ పొజిషన్స్ నుంచి సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓకే 1.5 భుజం దూరం ప్రయాణించారు. 1.5 అంటే ఏంటి, యాక్చువల్గా క్వశ్చన్లో 1.5 భుజం అని ఉంది. ఓకేనా. హాఫ్ని మనం ఇందులో ఇండికేట్ చేయడం కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని నేను 1.5 భుజం అని చేశాను. రెండు కూడా ఒకటే మీనింగ్. 1.5 భుజం దూరం ప్రయాణించారని ఉంది. సవ్య దిశలో ప్రతి ఒక్కరు 1.5 భుజం దూరం ప్రయాణించారు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భుజం. ఓకే, దీంట్లో హాఫ్ అంటే ఏంటి, ఇంత. అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఏబిసిలు 3 శీర్షాల వద్ద ఉన్నారు. ఓకే, మళ్ళీ పెద్దగా వేస్తున్నా డయాగ్రామ్. ఏ బి సిలు 3 శీర్షాల వద్ద ఉన్నారు. తామున్న స్థానాల నుంచి సవ్య దిశలో, ఓకే వారు తామున్న స్థానాల నుంచి సవ్య దిశలో 1.5 దూరం ప్రయాణించారు. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్. ఏ 1.5 దూరం అంటే ఏంటి, భుజం అంటే ఇది 1 భుజం, ఇక్కడికి ఒక భుజం. హాఫ్ భుజం అంటే ఇక్కడి వరకే ప్రయాణించిండు, అంటే ఇక్కడికి వచ్చేసిండు ఏ. నెక్స్ట్ బి కూడా అలానే ట్రావెల్ చేయాలి కదా ప్రతి ఒక్కరు. బి కూడా ట్రావెల్ చేస్తే ఏంటి, ఇక్కడికి 1 భుజం అండ్ ఇక్కడి వరకు వచ్చేస్తే హాఫ్ భుజం అవుతుంది, అంటే ఇక్కడ బి వచ్చేసిండు. నెక్స్ట్ సి కూడా ట్రావెల్ చేయాలి కదా. సి ఇక్కడి వరకు 1 భుజం అండ్ ఇక్కడికి వచ్చేస్తే హాఫ్ భుజం, 1.5 అయిపోతుంది సి కూడా. ఓకే, ఈ డయాగ్రామ్ మీకు పిక్టోరియల్ మన క్వశ్చన్లోనే ఇచ్చేస్తూ ఉంటాడు ఈ ఫిగర్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇచ్చేసిందో అయిపోయింది, అంటే ఇక్కడి వరకు వచ్చేసినాం మనం. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోండి. అయిన వారున్న స్థానం నుంచి దిగువ ఇచ్చిన ప్రకటనలలో సరైంది గుర్తించండి అని అన్నారు. అంటే ఏది ట్రూ ఆర్ ఫాల్స్ ఇండికేట్ చేయాలి మనం. సికి పశ్చిమంగా బి ఉన్నాడు. అయితే నైరుతి, ఈశాన్యం, వాయువ్యం ఇవన్నీ రావాలంటే ఏం కావాలి, ఇక్కడ మనకు మ్యాప్ అవసరం. చెప్పాగా దిక్కులు డైరెక్షన్స్ ప్రాబ్లం ఖచ్చితంగా మ్యాప్ తోటే రిలేటెడ్గా ఉంటాయని. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి. ఓకే, సికి పశ్చిమంగా బి ఉన్నాడు, ఇక్కడ సి ఉన్నాడు.
సికి పశ్చిమంగా బి ఉన్నాడా? దీన్ని నేను ఇక్కడ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. సికి పడమరగా బి ఉన్నాడా? పడమరలో డైరెక్షన్లో ఉన్నాడా? ఇక్కడ చూడండి, సి ఇక్కడ ఉన్నాడు, ఈ పాయింట్లో ఉన్నాడని అనుకోండి. పడమరగా ఎవరున్నారు? ఎవరు లేనే లేరు. ఎవరున్నారు యాక్చువల్గా? బి ఎక్కడున్నాడు? తూర్పు డైరెక్షన్లో ఉన్నాడు. ఓకేనా? తూర్పు డైరెక్షన్లో ఉన్నాడు. అంటే ఈ పాయింట్ ఏంటి? ఫాల్స్. నెక్స్ట్, బీకి నైరుతిగా ఏ ఉన్నాడు? బీకి నైరుతిగా ఏ ఉన్నాడని అన్నారు. బీకి నైరుతిగా ఏ ఉన్నాడా? ఇక్కడ చూడండి, నైరుతి అంటే ఈ డైరెక్షన్ రావాలి. ఓకే, అంటే డైరెక్షన్లో ఏ ఉన్నాడు అని అన్నారు. రైటే కదా? వాళ్ళు పొజిషన్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ డైరెక్షన్ ఇవి ఇక్కడ ఉండరు కదా. బీకి నైరుతిలోనే ఏ ఉన్నాడు, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, సికి నైరుతిగా ఏ ఉన్నాడు? సికి నైరుతిగా ఏ ఉన్నాడా? లేడు, ఆగ్నేయంగా ఉన్నాడు. అంటే ఇది కూడా కాదు, ఇది ఫాల్స్, ఇది ట్రూ. నెక్స్ట్, ఏకి వాయువ్యంగా బి ఉన్నాడు. ఏ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు ఏ. వాయువ్యంగా బి ఉన్నాడు. వాయువ్యంలో యాక్చువల్గా ఎవరున్నారు? సి ఉన్నాడు. మరి బి ఉన్నాడని ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా కాదు. ఏకి ఈశాన్యంగా సి ఉన్నాడు. ఏ ఇక్కడ ఉన్నాడు, ఈశాన్యంగా సి ఉన్నాడు. ఈశాన్యంలో ఎవరున్నారు? బి ఉన్నాడు. అంటే ఇది కూడా కాదు, ట్రూ కాదు. బికి పశ్చిమంగా సి ఉన్నాడు. బి ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. బికి ఇక్కడ బి ఉన్నాడు. పశ్చిమంగా సి ఉన్నాడు. రైటే కదా? ఇది పశ్చిమం డైరెక్షనే కదా. ఎస్, అంటే ఇది ట్రూ. అంటే ఇప్పుడు చెప్పండి, ఇచ్చిన ప్రకటనల్లో సరైంది గుర్తించండి అంటే ఏమేమి వచ్చాయి మనకు? సెకండ్ అండ్ సిక్స్త్ వన్ ట్రూ ఆన్సర్స్ అనేది తెలిసిపోయింది. ఓకే, అంటే ఎంత ఈజీగా ఉందో చూడండి. ముందు క్వశ్చన్ చూడగానే భయపడేసి అబ్బో ఇంత పెద్ద ప్రాబ్లం మనం ఏం చేస్తాం, టైం అంతా కన్జ్యూమ్ అయిపోద్ది అని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ను బట్టి ముందు మనకు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. ఇంతకుముందులానే ఇక్కడ కూడా ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిగర్ ఏంటో నేను ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఓకే, ఫిగర్లో చూపిన విధంగా ఒక చతురస్రాకారపు పొలం. ఓకేనా? ఇదంతా ఫీల్డ్, క్రాప్ ఫీల్డ్. చతురస్రం, స్క్వేర్. ఓకే, 4 శీర్షాలలో ఏబిసిడీలు ఉన్నారు. ఇది ఇచ్చేసిన మ్యాటరే. ఏబిసిడీలు ఉన్నారు. వారు తామున్న శీర్షాల నుంచి కర్ణాల మీదుగా ప్రయాణించి, ఓకేనా, వారు తామున్న శీర్షాల నుంచి కర్ణాల మీదుగా, హైపోథిసిస్ మీదుగా ప్రయాణించి ఎదుటి శీర్షాలను చేరుకున్నారు. శీర్షం అంటే ఏంటి? కార్నర్ పాయింట్, మేకింగ్ పాయింట్ అని అర్థం నేను చెప్పాను. కర్ణాల మీదుగా అని అన్నారు. యాక్చువల్గా ఇచ్చిన మ్యాప్ ఇది. ఇప్పుడు కర్ణం అంటే ఎక్కడ వస్తుంది? ఎదుటి భుజాలను కలుపుతూ గీసేవి కార్నర్లో కర్ణం అని అంటూ ఉంటారు. ఇవి కర్ణాలు, ఇవి 2 కర్ణాలు. ఈ కర్ణాల మీదుగా ప్రయాణించి ఆపోజిట్ కార్నర్కి వెళ్ళిపోయారు, శీర్షాలకి వెళ్ళిపోయారని సెకండ్ సెంటెన్స్లో ఉంది. అంటే ఏ ఇక్కడ ఉన్నాడు, ఈ కర్ణం మీదుగా ట్రావెల్ చేసి ఏ ఎక్కడికి వచ్చేసాడు? ఇక్కడికి. అంటే బి ఆటోమేటిక్గా ఇటు ట్రావెల్ రివర్స్ చేసి ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే పొజిషన్స్ ఆటోమేటిక్గా క్రాస్లో చేంజ్ చేసుకుంటున్నారు. సి ఇక్కడ ఉండేవాడు, ఇప్పుడు ట్రావెల్ చేసి ఎటు వచ్చాడు? ఇటు. డి కూడా అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి అయిపోయింది. సెకండ్ సెంటెన్స్ అయిపోయింది. ఆ తర్వాత బీసీలు అపసవ్య దిశలోను. ఓకే, బీసీలు వీళ్ళిద్దరు అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటేనేమో క్లాక్లో ఈ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? రివర్స్, పైకి వెళ్ళిపోవడం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే సి ఇటు రావాలి, బి కూడా ఇటే రావాలి. ఓకే, ఏడీలు సవ్య దిశలోను అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోను. ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ డి కూడా సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్. సగం భుజం దూరం ప్రయాణించారు. అంటే సగం అంటే ఏంటి? ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈక్వల్గా అందరూ సగం సగం భుజం దూరం ప్రయాణించారని అన్నారు. అయితే ఇప్పుడు దీనికి మ్యాప్ మళ్ళీ ఒకసారి నీట్గా వేస్తున్నది చూడండి. నెక్స్ట్ స్టెప్కి సంబంధించిన సెంటెన్స్కి సంబంధించింది. ఏమన్నారు? బి ఇక్కడ ఉన్నాడు. బి అపసవ్య దిశలో సగం దూరం ప్రయాణించాడు. బి ఇక్కడున్న బి అపసవ్య దిశలో సగం దూరం అంటే ఇక్కడికి వచ్చేసేయండి, యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ సి కూడా యాంటీ క్లాక్ వైజ్లో సగం దూరం. యాక్చువల్గా సి ఇక్కడ ఉండేవాడు, యాంటీ క్లాక్ వైజ్ ఇటు కాబట్టి డైరెక్షన్ సగం దూరం అంటే ఇక్కడికి వచ్చేసిండు సి. ఓకే, నెక్స్ట్ ఏడీలు సవ్య దిశలో. ఏ ఇక్కడ ఉన్నాడు పర్సన్. సవ్య దిశ అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్. సగం దూరం అని అంటే ఏంటి? ఇక్కడున్న ఏ ఎక్కడికి రావాలి? సి పొజిషన్లోనే ఇంటర్సెప్ట్ అయిపోతాడు, అక్కడే ఉండిపోతాడు. అంటే సిని మీట్ అయ్యాడు ఇక్కడ. అండ్ డి కూడా సవ్య దిశలో అని అంటే డి యాక్చువల్గా ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేసిండు.
ఇప్పుడు మనం థర్డ్ సెంటెన్స్కి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఇండికేట్ చేయడం జరిగింది. అయినా ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటారో కనుగొనండి. మనకు డ్రా చేస్తూనే అర్థమైపోయింది ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటున్నారు, సి అండ్ ఏ. ఆన్సర్ ఏంటి, సి అండ్ ఏ. దట్స్ ఇట్. ఇదే ప్రాబ్లం. అంతేనండి. ఇవి టైప్స్కి సంబంధించిన రెండో టైప్కి చెప్పడం జరిగింది. ఒకటి క్లాక్స్కి, అలాగే పర్సన్స్కి సంబంధించింది కూడా నేను మీకు ఇండికేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.